నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు మరణానంతరం ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక ఎలాగో వస్తుంది కాబట్టి కేసీఆర్ గారు అప్పుడే వారి సతీమణి సునీత గారికి టికెట్ అయితే ఖరారు చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నవీన్ యాదవ్కు టికెట్ ఖరారు చేయడం జరిగింది. నిన్న ఏదైతే బీజేపీ పార్టీ నుంచి కూడా లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడం జరిగింది. సో మన ముందు చాలామంది అంటే ప్రతి నాయకుడు కూడా ప్రచార పర్వంలో కొనసాగుతూ ఉన్నారు. మన ముందు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడదాం. మరి ఇక్కడ నిజంగానే మరి ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఈసారి కాషాయ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే గతంలో చూస్తే ఎప్పుడు కూడా ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంటున్నటువంటి బీజేపీ ఈసారి ఏమైనా పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి గారు కూడా ఎంపీగా గెలుపొందడం జరిగింది. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉన్నదా లేదా అనేది వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎక్స్ఎమ్మెల్యే చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి రంగారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాట్లాడి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇక్కడ మూడు పార్టీలు చాలా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నాయి. మరి ఈ మూడు పార్టీలకి సంబంధించి మీ బీజేపీ కూడా ఈసారి, ఎందుకంటే 8 ఎంపీ స్థానాలు సాధించినటువంటి బీజేపీ పార్టీ, అలాగే రాష్ట్రంలో కూడా త్వరలో అధికారంలోకి రావడం కోసం పరితపిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది? ఇక్కడ పరిస్థితులు అంటే ప్రజల దగ్గర మీరు వెళ్తా ఉన్నారు, మమేకం అవుతున్నారు, వాళ్ళు ఓటర్లను మమేకం చేసుకునే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి మరి ఎలా ఉంది రిసీవింగ్, ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది? ఇక్కడ ఓటర్స్ అందరు కూడా భారతీయ జనతా పార్టీని బాగా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పేదలకు, బడుగు బలైన వర్గాల వారికి వారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందుతూ ఉన్నాయి. మధ్య దళారీలు లేకుండా ప్రజలకు నేరుగా అందుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తున్న విధానము ప్రజలకు బాగా నచ్చింది, వాళ్ళకు లబ్ధి చేకూరుతూ ఉంది. ఫ్రీ రైస్ అనుకోండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి కాదు వందల సంక్షేమ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేపడతా ఉన్నారు. అవి నేరుగా ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా ఓటర్స్కి అందుతూ ఉన్నాయి. అందుకనే ఓటర్లు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కోరికతో ఉన్నారు. అందులో భాగంగానే ఈ బైపోల్లో కూడా బై ఎలక్షన్ ఏదైతుందో దీంట్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం. ఎందుకంటే ఇక్కడ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో ఆయన ఇది రెండోసారి ఆయన పార్లమెంటు సభ్యుడిగా గెలవడం, కేంద్ర మంత్రిగా కావడం, ఈ ప్రాంతంలో ఉన్న స్లమ్లలో సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన నాయకత్వంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కినారు, ఒక్క హామీలు కూడా ఇంప్లిమెంట్ చేయలే. మరి మహిళలకు కానీ, అదేవిధంగా పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఏవి కూడా ఒక్కటి కూడా సక్కంగా ఇయ్యలే. మరి గృహ నిర్మాణాలు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారో అవి కూడా అటుకెక్కినాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపడతలేరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు ఓటర్సు. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చూసినట్టుంటే, సరే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినారు, ఆయన సతీమణికి ఇచ్చినారు. బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ఓట్ల కొరకు వారు సతీమణికి ఇవ్వడం జరిగింది. ఆమెకి ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఆమెను బలవంతంగా ఒప్పించి సీట్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. అది బయట కూడా చర్చ జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ మంచిదైనా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గమైన పార్టీ, ఈ రాష్ట్రాన్ని దోసుకున్న పార్టీ, దాచుకున్న పార్టీ. వాళ్ళ నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారని మేము అనుకోవడం లేదు. ఈ రెండు పార్టీలు రెండు అంతే, అది దోపిడీ చేసినది, ఇది అంతకన్నా ఎక్కువ దోపిడీ చేస్తుంది. ఈ రెండు పార్టీలకు ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు. ఇక్కడ ఎవరిని అడిగినా, ఏ 10 మందిని కదిలిచ్చినా అందులో 8-9 మంది మేము బీజేపీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ లంకల దీపక్ రెడ్డికి గతంలో కూడా చాలాసార్లు టికెట్ ఇవ్వడం జరిగింది, కానీ ఎప్పుడు చూసినా నేను 3వ స్థానంలోనే ఉండిపోవడం జరుగుతూ ఉంది. మరి ఈసారి ఆ స్థానం మారే అవకాశం ఉందా? గెలుపు దిశగా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అక్కడ పరిస్థితులు కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం కోల్పోయింది,
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఈ ఈ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాయకులు మొత్తం కూడా మొత్తం మినిస్టర్లు అందరూ కూడా ఇటే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? గతంలో లంకల దీపక్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళి పోటీ చేసింది వాస్తవమే. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో లేదు. ఈరోజు మేము తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం, 8 అసెంబ్లీ సీట్లు గెలిచినాం. లంకల దీపక్ రెడ్డి గారికి కూడా గతంలో సుమారు 25,000 ఓట్లు వచ్చినాయి ఈ నియోజకవర్గంలో. ఈసారి ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే భారతీయ జనతా పార్టీ గెలుపు చూస్తా ఉన్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూస్తా ఉన్నారు ప్రజలు. అందుకని ఇక్కడ క్యాండిడేట్ ఎవరు అనేది దానికన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తా ఉన్నారు. తప్పకుండా దీపక్ రెడ్డి గారు గెలుస్తారు. స్పెషల్ గా మీరేమన్నా ఈ నియోజకవర్గానికి వరాల జిల్లా ఏమైనా కురిపించే అవకాశం ఉందా? ఎందుకంటే గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇక్కడ ఏ ఒక్క కార్యక్రమం అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే కేంద్ర ప్రభుత్వం ద్వారానే అందుతున్నాయి ప్రజలకు. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏం లేదు. 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎవరు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, పింఛన్లు సరిగ్గా లేదు. మరి ఈవెన్ చెప్పాలంటే ఉద్యోగస్తులకు జీతభత్యాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏది వచ్చినా ప్రజలకు జరుగుతున్న మేలంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఇంకా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు రానున్నట్టు తిముక పోరులో మరి నిజంగానే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి కొంచెం సామవేద దాన దండోపాయాలు అన్ని ఉపయోగిస్తారు వాళ్ళు. ఎట్లా సార్ ఎట్లా పోటీని ఎట్లా తట్టుకోగలుగుతారు? ప్రజలు ఏ విధంగా మమేకం చేసుకోవాలి? తప్పకుండా అండి. వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే ప్రజలే తిరగబడతారు. మేము పార్టీగా కాదు, వాళ్ళు చేసిన తప్పులని కూడా ప్రజలకు తెలుసు, వాళ్ళు చేస్తున్న తప్పులు కూడా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా వాళ్ళు దౌర్జన్యానికి పూనుకుంటే ప్రజలు తిరగబడతారని మాకు ఆ నమ్మకం ఉంది. క్యాండిడేట్ ని మీరు డిక్లేర్ చేయడంలో ఎందుకు కొంచెం జాప్యం జరిగింది? ఎందుకంటే మీకు కూడా కొంత ఎక్కువ మంది ఈ సీట్ను ఆశించిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు మీ పార్టీ నుంచి కూడా. అందుకని ఇంకొకటి ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. జాతీయ రాజకీయాలలో ఈ మార్పులు చేర్పులు ఈ నిర్ణయాలు తీసుకున్న అనేది జాతీయ స్థాయిలో తీసుకుంటారు కాబట్టి అందుకే లేట్ అయింది తప్ప అంతకన్నా మించి ఏం లేదు. లేట్ కూడా ఏం కాలేదు. ఇంకా నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా, టైంలే డిక్లేర్ చేసిందని మేము అనుకుంటా ఉన్నాం. ఫైనల్ గా సార్ ఇక్కడ దాదాపుగా 130,000 పైచిలకు ముస్లిం ఓటర్స్ ఉన్నారు. సో బీజేపీకి వాళ్ళు ఏమన్నా టర్న్ అయ్యే ఉందా కొంచెం అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉన్నారు? ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ వల్లనే మనకి ప్రాబ్లం జరుగుతుంది. తప్పకుండా బీజేపీకి మహిళలు ఓటేస్తారు, ఖచ్చితంగా ఓటేస్తారు. ట్రిపుల్ తలాక్ వల్ల మహిళలు అందరు కూడా నరేంద్ర మోడీ గారిని బలపరుస్తారు. వక్ఫ్ బోర్డు కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీతోని ఎవరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఓవైసీ గారు కుమ్ముకైతారు. అందుకనే ఈ మతతత్వ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది. వాళ్ళు కూడా మతతత్వ పార్టీని ప్రోత్సహిస్తారు, వీళ్ళు కూడా ప్రోత్సహిస్తారు. భారతీయ జనతా పార్టీ మాత్రం అట్లా కాదు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కాపాడనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అందుకనే వాళ్ళు విభజించి పాలించనే రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి అందుకనే వాళ్ళు కొంచెం అటు మొగ్గు చూపుతారు. అయినా ఏం పర్వాలేదు. ఒక ఇంట్లో 4 ముస్లిమ్స్ ఉంటే దాంట్లో 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉంటే 2 ఆడపిల్లలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కోటేస్తారు. రంగారెడ్డి గారు ఎట్లా జనం నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా మేము స్టార్ట్ చేసినాము, ఇవాళ నిన్ననే స్టార్ట్ అయింది. బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడ మేము ఎవరిని అడిగినా కూడా మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. పువ్వు గుర్తుకు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే బీజేపీ గెలుపు దిశగా వ్యూహరచన అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 8 అసెంబ్లీ స్థానాలు 8 పార్లమెంట్ స్థానాలు సాధించి బీజేపీ తన మార్కును చాటుకుంది. దీన్ని ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం ముందుకెళ్లే కార్యక్రమం ద్వారా మరి ఈ గెలుపుని వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు అందరూ కూడా, రంగారెడ్డి లాంటి వాళ్ళ నాయకులు అందరూ కూడా మొత్తం ఈ ఏరియా మొత్తం జూబ్లీహిల్స్ మొత్తం కూడా ప్రజలకి ప్రసన్నం చేసుకునే కార్యక్రమం ఉన్నారు. ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సో ఫైనల్గా మరి గెలుపు 14వ తారీఖునే మనకి వెలువడుతుంది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. వాటర్ స్టూడియో.